Welcome to Quest Edu Physics students. In this video, we are going to talk about the reflection of the light at spherical surfaces students. Actually, this video is not at all totally in English, and we use the terminology in English and as well as the definitions, and majorly we discuss the description would be in regional language Telugu students. Okay students, to understand what is the reflection of the light at curved surfaces, we have to go through the basic students. ఈ బేసిక్స్లో మొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది వాట్ ఈజ్ మెంట్ బై రిఫ్లెక్షన్. అండ్ ఈ రిఫ్లెక్షన్ గురించి మీకు తెలుసు. రిఫ్లెక్షన్ మీన్స్ బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ ది లైట్. బౌన్సింగ్ ఆఫ్ ది లైట్ వెన్ ఇట్ హిట్స్ ది సర్ఫేస్. అంటే దీని అర్థం ఏంటి? ఏదైనా ఒక సర్ఫేస్పై లైట్ పడ్డప్పుడు అది బౌన్స్ అవుతుంది. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ చేంజెస్ ఇట్స్ పాత్. ఓకే, ఆ ఫినామినన్ని మనం రిఫ్లెక్షన్ అంటాం. ఇన్ ఎర్లియర్ క్లాసెస్ maybe you learnt about the laws of reflection, but these laws of reflection are very important to understand the reflection of the light at any surface. Okay students, ఇక్కడ మనం టూ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి మాట్లాడాం. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ లా మనకి ఏం చెప్తుంది? ఫర్ ఎ రెగ్యులర్ ఆర్ డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అసలు ఈ రెగ్యులర్ అండ్ డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? లెట్స్ కన్సిడర్ ఏ సర్ఫేస్. ఇలా ఒక సర్ఫేస్ తీసుకుందాం. ఈ సర్ఫేస్ మిర్రర్ అవ్వచ్చు, ఏదైనా సర్ఫేస్ కావచ్చు. ఓకే స్టూడెంట్స్, దీనికి ఒక నార్మల్ని మనం ఇలా గీద్దాం. నార్మల్ అంటే 90 డిగ్రీ యాంగిల్ చేస్తుంది. లెట్స్ టేక్ ఇట్ ఈస్ అ మిర్రర్. ఏదైనా అవ్వచ్చు, మిర్రర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇది నార్మల్ అనుకున్నప్పుడు ఇది డాష్గా ట్రీట్ చేద్దాం. ఏమైంది? ఒక లైట్ రే వస్తుంది ఇలా. మీకు తెలుసు లైట్ అనేది స్ట్రైట్ లైన్స్లో పాస్ అవుతుంది. అంటే ఇది యాక్చువల్ పాత్ ఆఫ్ ది లైట్ రే, ఇలా వెళ్ళిపోవాలి. అండ్ ఇట్ మెట్ దిస్ ఆబ్స్టకల్. ఈ మిర్రర్ అనేది ఒక అడ్డంకి. దానివల్ల ఏమైంది? ఇది తన పాత్ని మార్చుకుంది, ఇలా వెళ్ళిపోయింది. ఓకే స్టూడెంట్స్, ఈ ఫినామినాని మనం ఏమంటున్నాం? రిఫ్లెక్షన్ అంటున్నాం. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ నువ్వు అనుకుంటే ఓఏ, ఇట్ ఈస్ ఏఓ ఈజ్ ద ఇన్సిడెంట్ రే, ఓబి అనేది రిఫ్లెక్టెడ్ రే అన్నాం. అయితే మీకు జామెట్రీ నుంచి తెలుసు, ఫర్ రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే ఆయన్ని మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నాం, ఆర్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనుకున్నప్పుడు ఇది రెగ్యులర్ అయినా డిఫ్యూజ్డ్. అంటే డిఫ్యూజ్ రిఫ్లెక్షన్ ఎలా అవుతుంది? ఇలాంటి సర్ఫేస్ ఇలా పడ్డప్పుడు కూడా లైట్ రే ఇది సేమ్ యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఐ, ఇది ఆర్. అండ్ దీన్ని నార్మల్ అనొచ్చు మనం. ఇది ఓ అనుకుంటే ఓఏ ఈజ్ ద ఇన్సిడెంట్ రే, ఓబి ఈజ్ ద రిఫ్లెక్టెడ్ రే. ఈ యాంగిల్ని ఇన్సిడెంట్ రేకి నార్మల్కు మధ్య ఉన్న యాంగిల్ని మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నాం. ఇక్కడ నార్మల్కు రిఫ్లెక్టెడ్ రేకు మధ్య ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆర్ అన్నాం. అంటే రిఫ్లెక్షన్ అనేది రెగ్యులర్ అయినా ఇర్రెగ్యులర్ అయినా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన వచ్చింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఇది. ఎట్ ఎనీ కండిషన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే స్టూడెంట్స్, ఇలా మనం రిఫ్లెక్షన్ అంటే మనకు తెలుసు. అంటే లైట్ అనేది ఒక సర్ఫేస్ మీద పడ్డప్పుడు అది బౌన్స్ అవుతుంది. ఆర్ సింప్లీ వీ కెన్ సే ద చేంజ్ ఇన్ పాత్ ఆఫ్ ది లైట్ వెన్ ఇట్ ఇన్సిడెంట్ ఆన్ ఏ సర్ఫేస్, అని మనం రిఫ్లెక్షన్ అని అన్నాం. అయితే ఈ రిఫ్లెక్షన్ అనేది రిఫ్లెక్షన్ ఆఫ్ ది లైట్ ఎట్ ద కర్వ్ సర్ఫేసెస్లో లేదా స్పెరికల్ సర్ఫేసెస్లో ఎలా ఉపయోగపడుతుంది చూడాలి.
దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఏముంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీన్స్ ఒక సర్ఫేస్ మీద లైట్ పడ్డప్పుడు ఆ లైట్ మొత్తాన్ని ఆ సర్ఫేస్ బౌన్స్ చేసేస్తే దాన్ని ఏమంటున్నాం మనం, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అన్నాం. అలాంటి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ని మనం మిర్రర్ అంటున్నాం. ఎన్ని రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉండొచ్చు, కొన్ని మొత్తం లైట్ని రిఫ్లెక్ట్ చేయొచ్చు, కొన్ని చేయకపోవచ్చు. ఇందులో ఒక పర్ఫెక్ట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ తీసుకుంటున్నాం. అది ఎలాంటి సర్ఫేస్ అంటే దాని మీద పడ్డ లైట్ అంతా రిఫ్లెక్ట్ అయిపోతుంది. అంటే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ అరౌండ్ 95 to 96% ఆఫ్ ది లైట్ అనేది ఆ సర్ఫేస్ మీద పడ్డప్పుడు రిఫ్లెక్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏం తీసుకోవచ్చు మనం, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మిర్రర్. ఈ మిర్రర్ అంటే ఏంటి, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, ఇప్పుడే చెప్పాను. ఎనీ సర్ఫేస్ విచ్ రిఫ్లెక్ట్స్ ద లైట్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ ఈజ్ నోన్ యాజ్ ఎ మిర్రర్. ఈ మిర్రర్స్ని తీసుకున్నప్పుడు మనకు 2 రకాల మిర్రర్స్ ఉంటాయి. ఒకటి ప్లెయిన్ మిర్రర్ ఉంటుంది, ఇక్కడ నేను డ్రా చేసింది ప్లెయిన్ మిర్రర్. ఈ ప్లెయిన్ మిర్రర్ని తీసుకున్నప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఓకే స్టూడెంట్, చూడండి, ఇది ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనుకుందాం. దీన్ని మనం ఇలా కోట్ చేసాం. ఇది సిల్వర్డ్ అంటాం. ఇది సిల్వర్డ్ సర్ఫేస్. ఇది సిల్వర్డ్ సర్ఫేస్. దీన్ని ఏమంటున్నాం, ఈ రెండో సర్ఫేస్ని రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటున్నాం. అంటే దీని మీద లైట్ పడ్డప్పుడు అది ఆల్మోస్ట్ టోటల్గా బౌన్స్ అవుతుంది. ఓకే, ఈ సర్ఫేస్ లైట్ని ఏం చేస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది సిల్వర్ సర్ఫేస్, ఆర్ దీన్ని మనం కోటెడ్ సర్ఫేస్ అంటాం. జనరల్గా మనం ఇంట్లో ఉన్న మిర్రర్స్ని, మనము ముఖం చూసుకునే మిర్రర్స్ ఉంటాయిగా, అవి ఎప్పుడైనా కింద పడ్డాయనుకోండి పగిలిపోతాయి, అది మనకు తెలుసు. ఆ పగిలిపోయిన మిర్రర్ని తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఒకవైపు సిల్వర్ కలర్లో లేకపోతే ఇది రెడ్ కలర్లో కోట్ అయి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, దాన్ని మనం ఏమంటున్నాం, సిల్వర్ సర్ఫేస్ అంటున్నాం. మన ఫేస్ మనం స్పష్టంగా చూసే సర్ఫేస్ని ఏమంటున్నాం, ఇలా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటున్నాం. అంటే ఏంటి, దీని మీద మీరు ఇలా నార్మల్ తీసుకోండి, ఒక లైట్ని ఇలా పడేస్తే ఇది ఇలా అయిపోతుంది. అంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇది ఫాలో చేస్తుంది. ఇది మీకు తెలుసు, యాంగిల్ ఐ ఇట్ ది యాంగిల్. ఓకే స్టూడెంట్స్, మిర్రర్ అంటే ఏంటి, ఎనీ సర్ఫేస్ విచ్ రిఫ్లెక్ట్స్ the light completely. Any surface which reflect the light completely is a what, mirror. అయితే ఇక్కడ కండిషన్ చెప్పాను, all the light generally cannot be reflected. Around 96% of the light get reflected when it incident on a mirror. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఇది ప్లెయిన్ మిర్రర్ అన్నాను. మనకు రెండో టైప్ మిర్రర్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నాం, spherical mirror అంటున్నాం. The second is spherical mirror. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం spherical mirror అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను ఒక మిర్రర్ మీకు చూపెడుతున్నాను. దీన్ని చూసినప్పుడు మనకేం తెలుస్తుంది చూడండి, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇది. And second surface, what I said, it is the coated surface students. ఇప్పుడు ఈ సర్ఫేస్ని చూసినప్పుడు మీరు చూడండి, ఇందులో మీకు ఏదైనా ఒక సెటప్ కనబడి ఉండొచ్చు. అంటే ఏమవుతుంది చూడండి, ఇందులో చూసినప్పుడు మీకు వస్తువులన్నీ చిన్నగా కనబడుతున్నాయి దీని లోపల. ఆర్ యు అబ్జర్వింగ్ దట్? దీంట్లో వస్తువులు చిన్నగా కనబడుతుంది. ఓకే, మళ్ళీ ఈ మిర్రర్ చూడండి. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, థింగ్స్ అపియర్స్ టు బి బిగ్గర్ ఇన్. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి మనం గమనించినప్పుడు దీన్ని జాగ్రత్తగా చూడండి. ఈ సర్ఫేస్ అనేది లోనికి ఉంది,
ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది లోనికి ఉంది. అంటే దీన్ని మనం ఒక కేవ్ అనుకుంటే కాన్కేవ్ ఇది. ఈ మిర్రర్ని ఏమంటున్నాం మనం? కాన్కేవ్ అంటున్నాం. మరి దీన్ని చూడండి, ఈ కోటెడ్ సర్ఫేస్ లోనికి ఉంది, అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ పైకి ఉంది. ఓకే, ఇఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ బల్జ్డ్ వన్, వి కాల్ ఇట్ యాజ్ ద కాన్వెక్స్. ఇక్కడ చూడండి, ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇస్ థిన్ ఇన్సైడ్, అంటే లోనికి ఉంది, అంటే దీన్ని ఏమంటున్నాం మనం? కాన్కేవ్ అంటున్నాం. ఈ కాన్కేవ్లో మనం ఆబ్జెక్ట్ చూసినప్పుడు ఇందులో పెద్దగా అనిపిస్తాయి మనకు. అదే ఒక కాన్వెక్స్ తీసుకున్నప్పుడు ఇది చిన్నగా అనిపిస్తాయి. ఇలాంటి కాన్వెక్స్ మిర్రర్ని మీరు చాలా చోట్ల చూసుంటారు. ముఖ్యంగా ఇలాంటి మిర్రర్స్ మనం వెహికల్స్లో ఉపయోగిస్తాం. వెహికల్స్లో మనకు సైడ్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి. మీరు ఏదైనా ఒక సైడ్ వ్యూ మిర్రర్ని అబ్జర్వ్ చేస్తే దాని మీద కొన్ని లెటర్స్ రాసి ఉంటాయి స్టూడెంట్స్. థింగ్స్ అపియర్స్ టు బి నియరర్ అండ్ స్మాలర్ అనిపిస్తుంది. అంటే ఏంటి? ఇట్ ఇంక్రీజెస్ ద వ్యూ ఆఫ్ ది ఫీల్డ్, అంటే ఎక్కువ రీజన్ని కవర్ చేస్తుంది ఒక కాన్వెక్స్ మిర్రర్. అందుకే దాన్ని మనం ఏం చేస్తున్నాం? రేర్ వ్యూ మిర్రర్ లాగా వాడుతున్నాం. అంటే మనం వెహికల్పై ప్రయాణం చేసేటప్పుడు వెనక ఏరియా అనేది మనకు పూర్తిగా తెలియాలి. ఓకే, ఎంత దూరంలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, అది చిన్నగా ఉన్నా కూడా మనకేం చేస్తుంది? అది దాని యొక్క రీజన్ని పెంచేస్తుంది. దాన్ని మనం ఏమంటాం? వ్యూ ఆఫ్ ది ఫీల్డ్ అంటాం. ఈ కాన్వెక్స్ మిర్రర్ ఏం చేస్తుంది? వ్యూ ఆఫ్ ది ఫీల్డ్ని పెంచుతుంది. ఈ కాన్కేవ్ మిర్రర్ ఏం చేస్తుంది? వ్యూ ఆఫ్ ది ఫీల్డ్ని తగ్గిస్తుంది. ఓకే స్టూడెంట్స్, అయితే దీంట్లో వస్తువులు పెద్దగా కనబడతాయి, మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఇలాంటి కాన్కేవ్ మిర్రర్స్ని డెంటిస్ట్లు వాడతారు. ఇఫ్ యు గో ఫర్ ది చెకింగ్ ఆఫ్ ది యువర్ టీత్ ఆర్ ఎనీథింగ్, దే యూజ్ ద కాన్కేవ్ మిర్రర్. ఇందులో ఏమవుతుంది? మ్యాగ్నిఫికేషన్ ఎక్కువ అవుతుంది. అంటే సైజ్, ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆబ్జెక్ట్ సైజ్ కన్నా మనం చాలా పెద్ద ఇమేజ్ని చూడగలుగుతాం. ఓకే స్టూడెంట్స్, దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ కాన్కేవ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ కాన్వెక్స్. ఓకే, ఇక్కడ ఏం చెప్పాము? లోని వైపు ఉంటే దాన్ని కాన్కేవ్ అంటున్నాం. ఓకే, ఈ బల్జెడ్నెస్ పైకి ఉంటే దాన్ని మనం కాన్వెక్స్ అంటున్నాం. దీన్ని డయాగ్రమెటికల్గా మనం గీసినప్పుడు, ఓకే స్టూడెంట్స్, ఈ ఒక మిర్రర్ ఇలా చూపెట్టామనుకోండి. ఓకే స్టూడెంట్స్, దీన్ని మనం ఏమనొచ్చు? కాన్కేవ్ అంటాం. ఇట్ ఈస్ ద కాన్కేవ్ మిర్రర్. ఇట్ ఈస్ ద సిల్వర్ సర్ఫేస్ అండ్ ఇట్ ఈస్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అండ్ ఇట్ ఈస్ ఇన్నర్ బల్జెడ్. చూడండి, ఇది ఇన్నర్ బల్జెడ్, అంటే లోపలి వైపుకు బల్జే ఉంది. ఇన్నర్ బల్జెడ్ అయితే అలాంటి మిర్రర్ని మనం ఏమంటున్నాము? కాన్కేవ్ అంటున్నాం. ఇట్ ఈస్ అ కాన్కేవ్. ఓకే, అదే విధంగా రెండోది చూద్దాం. ఆల్రెడీ మనం చూసాం, ఇదే సర్ఫేస్ ఉంది. ఓకే స్టూడెంట్స్, దీన్ని ఈసారి ఏం చేశాము? ఇన్నర్ బల్జ్లో మనం కోట్ చేశాం. అంటే ఏమైంది? ఇది సిల్వర్ సర్ఫేస్ అయింది. అంటే ఇదేం చేస్తుంది? లైట్ని రిఫ్లెక్ట్ చేసేస్తుంది. ఇది సిల్వర్ సర్ఫేస్. ఇదేమవుతుంది? రెండో సర్ఫేస్, ఇది ఇక్కడ చూపెట్టేది, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఒకవేళ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది అవుటర్ బల్జ్డ్ ఉందనుకోండి, దాన్ని మనం కాన్వెక్స్ అంటాం. అంటే ఇది అవుటర్ బల్జ్డ్. ఓకే స్టూడెంట్స్, దీన్ని మనం ఏమనొచ్చు? కాన్వెక్స్. కాన్వెక్స్ అన్నప్పుడు అవుటర్ బల్జ్డ్ ఉంది. ఇందులో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఏంటి? ఇది సిల్వర్డ్ అయినప్పుడు ఓకే స్టూడెంట్స్, ఇది సిల్వర్డ్ సర్ఫేస్ అయినప్పుడు ఇదేమవుతుంది? మనకు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది. అంటే ఇదన్నమాట. ఇలా మనం మిర్రర్స్ని, అంటే స్పెరికల్ మిర్రర్స్ని రెండు రకాలుగా మనం క్లాసిఫై చేయవచ్చు. వన్ ఈజ్ ద కాన్కేవ్ అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ ఈజ్ ద కాన్వెక్స్. కాన్వెక్స్ అంటే ఏం చెప్తున్నాము? అవుటర్ బల్జెడ్ సర్ఫేస్ ఈజ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్
అదే కాన్కేవ్ అయినప్పుడు ఇన్నర్ బల్జెడ్ సర్ఫేస్ ఈజ్ ద రిఫ్లెక్టివ్ హియర్. అయితే ఒక మిర్రర్ని ఎలా తయారు చేస్తారో నేర్చుకోవాలి మనం. హౌ వీ ప్రిపేర్ ద మిర్రర్స్ ఆర్ హౌ ద మిర్రర్స్ ఆర్ మేడ్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం మిర్రర్స్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. హౌ ద మిర్రర్స్ ఆర్ మేడ్. జనరలీ మిర్రర్స్ని మనం ఒక స్పియర్ నుంచి కట్ చేసి తీసుకుంటాం స్టూడెంట్స్. స్పియర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్పియర్ అనుకోండి. ఓకే, ఇది స్పియర్ని తీసుకొని ఏం చేస్తున్నాము, ఇలా స్లైస్ చేసి ఒక పార్ట్ తీసాం. ఓకే స్టూడెంట్స్, ఇలా కూడా మనం ఒక స్లైస్ చేయవచ్చు. చూడండి, ఈ స్లైస్డ్ పార్ట్ని బయటికి తీసి, ఈ స్లైస్డ్ పార్ట్ ఇది అనుకోండి, ఇది రెండో స్లైస్డ్ పార్ట్, దీని స్లైస్డ్ పార్ట్ ఇది, ఈ స్లైస్డ్ పార్ట్ని ఇలా తీసుకున్నాం. ఓకే స్టూడెంట్స్, కట్ చేసి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ స్లైస్డ్ పార్ట్ ఇన్నర్గా మనం కోట్ చేస్తే ఇది కాన్వెక్స్ అయింది. ఓకే, దీని ఇన్నర్ బల్జెడ్ సర్ఫేస్ని రిఫ్లెక్టింగ్గా ఉంచుతూ అవుటర్ బల్జెడ్ సర్ఫేస్ని ఏంటి మనం కోట్ చేస్తే ఇది ఏమైంది, కాన్కేవ్ అయింది. ఇట్ ఈస్ అ కాన్కేవ్. ఓకే స్టూడెంట్స్, అంటే యాక్చువల్లీ మిర్రర్స్ని ఎలా తయారు చేస్తాం మనం, ట్రాన్స్పరెంట్ స్పియర్స్ నుంచి తీసుకుంటాం. ఓకే, ట్రాన్స్పరెంట్ స్పియర్ నుంచి తీసుకుంటాం. దాన్ని చూపెట్టడానికి ఏం చేసామంటే ఇక్కడ ఒక స్పియర్ని నేను ఇక్కడ గీశాను. ఓకే స్టూడెంట్స్, ఈ స్పియర్ని గీసి నేను ఒక పాట్ని ఇందులో తీసుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, దిస్ పాట్ ఐఎమ్ టేకింగ్. ఇది ఒక స్పియర్ అనుకుంటే ఇది సెంటర్ ఆఫ్ ది స్పియర్ అవుతుంది. యు నో దిస్. అంటే ఈ పాట్ ఏమనొచ్చు మనం, దీని యొక్క రేడియస్ అనవచ్చు. ఇది మనం అనుకుంటున్న స్పియర్ అనుకుంటే ఇది దీని రేడియస్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇందులో ఏం చేసాము చూడండి, ఈ పాట్ని తీసుకొని ఇందులో నేను ఇన్నర్ సర్ఫేస్కు సిల్వర్ చేశాను. చూడండి, ఇన్నర్ సర్ఫేస్ని నేను ఇలా సిల్వర్ చేశాను కాబట్టి ఏమవుతుంది, ఇది ఒక కాన్వెక్స్ మిర్రర్గా మారిపోయింది. ఇట్ సిమిలర్ టు దిస్. ఓకే స్టూడెంట్స్, ఇది కాన్వెక్స్ మిర్రర్గా మారిపోయింది. అంటే ఇది ఒక ఎడ్జ్ చూపెడుతున్నాను నేను, ఇక్కడ ఎడ్జ్ చూపెడుతున్నాను. ఓకే, అందుకే ఏం చెప్తాం మనం, మిర్రర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ స్పియర్, ట్రాన్స్పరెంట్ స్పియర్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు దీనికి సంబంధించిన టెర్మినాలజీ చూద్దాం. దీన్ని జాగ్రత్తగా చూస్తే మనకు ఇక్కడ ఒక రేడియస్ కనబడింది. ఓకే స్టూడెంట్స్, ఇదొక సర్ఫేస్ కనబడింది, ఎడ్జ్. నేనేం చూపెడుతున్నాను, ఇస్ ద ఫస్ట్ ఎడ్జ్ ఇస్ నేమ్డ్ యాజ్ ఏ, యాజ్ ద బి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓ నుంచి నేను ఎడ్జ్లకు మధ్య ఒక లైన్ ఇలా గీసుకున్నాను. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఈ ఏబి ఉంది కదా, దీన్ని మనం లీనియర్ ఆపర్చర్ అంటాం స్టూడెంట్స్. ఏబి ఈజ్ నోన్ యాజ్ ద లీనియర్ ఆపర్చర్, ఈ డిస్టెన్స్. ఓకే స్టూడెంట్స్, ఏబి ఉంది కదా ఇందులో, అంటే దీన్ని ఇక్కడ రీడ్రా చేస్తున్నాను నేను. ఇదే పార్ట్ తీసుకున్నాం కదా, ఇలా కలిపేశాను. ఇలా కలిపేసినప్పుడు నాకు ఏ అనే ఒక పార్ట్ ఏర్పడింది, బి అనేది ఏర్పడింది. ఇదేమవుతుంది, దీన్ని తీసుకొని పోయినప్పుడు ఇది సెంటర్ అవుతుంది. ఇందులో ఏబిని నేను ఏమంటున్నాను, ఏబి ఈజ్ నోన్ యాజ్ లీనియర్ అపర్చర్. లీనియర్ అపర్చర్ ఆఫ్ ఎ మిర్రర్.
ఓకే, అంటే ద డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ ద టూ ఎండ్స్ ఆఫ్ ది మిర్రర్ ఈజ్ ద లీనియర్ అపర్చర్. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, ఈ అపర్చర్ ఈ పాయింట్ నుంచి ఇక్కడ సెంటర్ ఆఫ్ ది స్పియర్ని కనెక్ట్ చేశాను. దీన్ని ఏమంటామంటే మనం ఇలా యాంగిల్ ఫామ్ అవుతుంది కదా, దీన్ని యాంగులర్ అపర్చర్ అంటాం. ఓకేనా, ఇదేమవుతుంది యాంగులర్ అపర్చర్. ఇక్కడ తీటా ఉంది కదా, ఈ తీటా అనేది ఏమవుతుంది మనకు యాంగులర్ అపర్చర్. జనరల్గా మీరు ఈ మధ్య మనం మొబైల్ వాడుతున్నాం, మొబైల్స్లో కెమెరా ఫోన్స్ వస్తున్నాయి. కెమెరా ఫోన్లో మీరు దాని స్పెసిఫికేషన్ చూస్తే మీకు F22 అపర్చర్ అని F11 అపర్చర్ అని కనబడుతుంది. అంటే ఆ అపర్చర్ లెంత్ని వాడు మనకు చూపెడుతున్నాడు దాంట్లో. ఇది ఏబి అనేది ఏమైంది, మనం లీనియర్ అపర్చర్ తీసుకుంటే తీటా అనేది యాంగులర్ అపర్చర్ అయింది. మరి ఇక్కడ చూడండి, ఈ లైన్ని మనం ఇలా ఎలాంగేట్ చేసామనుకోండి, అంటే ఒక స్ట్రైట్ లైన్ ఇలా పోతుంది. ఈ పాయింట్ ఏమంటున్నామంటే పోల్ అంటున్నాం. ఇక్కడ కూడా దీనిని ఎక్స్టెండ్ చేస్తే ఇది P. ఇక్కడ Pని ఏమంటున్నాను నేను, P ఈజ్ ద పోల్ ఆఫ్ ది మిర్రర్, పోల్ ఆఫ్ ద మిర్రర్. అంటే ఇక్కడ పోల్ అంటే ఏంటి, ద సెంటర్ పార్ట్ ఆఫ్ ది మిర్రర్. పోల్ మీన్స్ వాట్, పోల్ అంటే ద సెంటర్ ఆఫ్ ది మిర్రర్. మిర్రర్ యొక్క సెంటర్ని మనం పోల్ అంటున్నాం, దీన్ని క్యాపిటల్ Pతో ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, ఇక్కడ పోల్ ఉంది, ఇది O ఉంది. ఓకే స్టూడెంట్స్, ఇది సెంటర్ ఉంది కదా, సెంటర్ నుంచి ఇది, ఈ డిస్టెన్స్ని మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం స్టూడెంట్స్. ఈ సీన్ ఏమంటున్నాం చూడండి, సీని సెంటర్ ఆఫ్ కర్వేచర్. కర్వేచర్ అంటే ఏంటి, ఇది బెండింగ్ కెపాసిటీ, దాన్ని మనం కర్వేచర్ అంటున్నాం. సీని సెంటర్ ఆఫ్ కర్వేచర్. వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్? ఇట్ హ్యాస్ ఎ డెఫినేషన్ స్టూడెంట్స్. ఇట్ ఈజ్, ఇప్పుడు చూడండి, ఇట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ స్పియర్. మన స్పియర్ నుంచే కదా కట్ చేసి తీసుకుంది. ఇట్స్ ద సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఇన్ విచ్ the mirror is once apart. అంటే ఇట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ది స్పియర్. ఈ స్పియర్ ఉంది కదా, ఈ స్పియర్ నుంచి మనం కట్ చేసి తీసాం. ఈ మిర్రర్ ఉంది కదా, ఈ మిర్రర్ యొక్క సెంటర్ని ఏమంటున్నాం మనం, సెంటర్ ఆఫ్ ది స్పియర్ అంటున్నాం. ఓకే, ఇట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఇన్ విచ్ ద మిర్రర్ ఈస్ వన్స్ అపార్ట్. ఓకే స్టూడెంట్స్, లేకపోతే ఈ డిస్టెన్స్ మనం ఏది P2O అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. అలానే ఇక్కడ రెండు కనబడుతున్నాయి మనకు, AO అండ్ OP. AO అండ్ OB, దీన్ని ఏమంటాం మనం, ఆర్తో చూపెడతాం స్టూడెంట్స్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ని C అనుకుంటే దీన్ని AB అండ్ OBని మనం ఆర్తో చూపెడతాము. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకే స్టూడెంట్స్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు ఎడ్జ్ ఆఫ్ ది మిర్రర్. ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్కు ద సెంటర్ ఆఫ్ కర్వేచర్కు మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమంటున్నాం మనం, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనొచ్చు. అంటే ఈ డిస్టెన్స్ నేను R అని చూపెడుతున్నాను. ఓకే స్టూడెంట్స్, దెన్ ఆఫ్టర్ ఈ లైన్ చూడండి, ఇది లైన్ ఇలా వెళ్తుంది O నుంచి Pతో కలుపుకుంటూ. ది స్ట్రైట్ లైన్ ఏమంటున్నామంటే మనం, ఈ లైన్ ప్రిన్సిపల్ యాక్సిస్ అంటున్నాం. దాన్ని మనం ఏమంటున్నాము,
principal axis. What is the principal axis? The line which is passing through the pole of the mirror joining the center of curvature. The line which is passing through the pole of the mirror joining the center of curvature. దీన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటున్నాం. ద లైన్, ఎలాంటి లైన్ అది? ఇమాజినరీ లైన్. ద లైన్ విచ్ ఈస్ passing through the pole joining the center. ఇలా మనం డిఫరెంట్ టర్మ్స్ చూసాం స్టూడెంట్స్. ఇవన్నీ మిర్రర్కు సంబంధించిన టెర్మినాలజీ. వి కేమ్ అక్రాస్ వాట్ ఈస్ ద లీనియర్ అపర్చర్, సెకండ్ ఈజ్ యాంగులర్ అపర్చర్, థర్డ్ ఈజ్ ద పోల్, ఫోర్త్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, అండ్ ఫిఫ్త్ ఈజ్ ఏం చేసాం మనం? రేడియస్ ఆఫ్ కర్వేచర్ చూసాం. ఇక్కడ ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్. అండ్ ఫైనల్లీ వి కేమ్ అక్రాస్ విత్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఇవన్నీ ఫిజికల్ టర్మ్స్ స్టూడెంట్స్, ఈ మిర్రర్కు సంబంధించిన ఫిజికల్ టర్మ్స్. ఓకే, వన్ ఈజ్ ద లీనియర్ అపర్చర్, యూ కెన్ ఫీల్ దట్. సెకండ్, and what is meant by principal focus we have to understand here. Principal focus is nothing but a point on the principal axis where the rays will meet after reflection, students. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. లెట్స్ టేక్ ఎ కాన్కేవ్ మిర్రర్. ఫస్ట్ మనం కాన్కేవ్ మిర్రర్ తీసుకొని దీని ప్రిన్సిపల్ ఫోకస్ని గుర్తిద్దాం. ఓకే, ఇట్ ఈస్ అ సిల్వర్ సర్ఫేస్ and this one is the reflecting. ఇప్పుడు మనం ప్రిన్సిపల్ యాక్సిస్ని గీద్దాం స్టూడెంట్స్. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ and it's the pole, center of the mirror is pole. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఇమాజిన్ చేద్దాం మనం, రేస్ అనేవి ఇన్ఫినిటీ నుంచి వస్తున్నాయి. దిస్ ఇస్ ద వన్ రే విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ. వీ హ్యావ్ వన్ మోర్ రే which is coming from infinity. ఈ రేస్ వచ్చేసి ఇలా ఇన్సిడెంట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఒకసారి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి చేసుకోవాలి స్టూడెంట్స్. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి మనం మాట్లాడినప్పుడు ఏం చెప్పాం? ఫర్ ఏ రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అదేవిధంగా ఏం చెప్పాము? ద ఇన్సిడెంట్ రే, ద రిఫ్లెక్టెడ్ రే, the normal drawn to the surface lies in a same plane అన్నాం. ఇక్కడ మనకు ఇన్సిడెంట్ రే ఉంది, ఇది. ఓకే, ఓకే, నార్మల్ని గుర్తిద్దాం మనం. హియర్ ఐఎమ్ డ్రాపింగ్ ఎ నార్మల్. ఒక నార్మల్ని గీశాను. ఇక్కడి నుంచి కూడా ఒక నార్మల్ని గుర్తిస్తున్నాను. అది సెకండ్ ఇన్సిడెంట్ రే కదా. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఏమవుతుంది? ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అయింది. ఇక్కడ కూడా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇక్కడ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏమవ్వాలి? అవి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఈ రిఫ్లెక్ట్ అయిన రే ఇలా వస్తుంది అనుకుందాం మనం. ఓకే స్టూడెంట్స్, నేను ఇక్కడి నుంచి కూడా ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇది యాంగిల్ ఐ అనుకుంటే ఇది యాంగిల్, ఇది కూడా యాంగిల్. ఓకే, ఈ పాయింట్ దగ్గర ఇవి మీట్ అయ్యాయి రేస్, ఆ తర్వాత డైవర్జ్ అవుతాయి. ఈ పాయింట్ మనం ప్రిన్సిపల్ ఫోకస్ అన్నాం. ప్రిన్సిపల్ ఫోకస్ ఇస్ ద పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ వేర్ ద రేస్ విల్ మీట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. అంటే రిఫ్లెక్షన్ తర్వాత ఈ రిఫ్లెక్టెడ్ రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్ పై ఒక పాయింట్ దగ్గర కలుసుకుంటాయి. ఆ పాయింట్ మనం ఏమన్నాం? ప్రిన్సిపల్ ఫోకస్ అన్నాం. అదేవిధంగా ఈ పోల్ ఉంది, ఫోకస్ ఉంది. ఈ మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఫోకల్ లెంత్ అంటాం స్టూడెంట్స్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ద ఫోకల్ లెంత్. ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఈజ్ ద ఫోకల్ లెంత్. ప్రిన్సిపల్ ఫోకస్ వేరు. ప్రిన్సిపల్ ఫోకస్ని మనం క్యాపిటల్ ఎఫ్తో ఇండికేట్ చేస్తే, ఫోకల్ లెంత్ని స్మాల్ ఎఫ్. ఇది ప్రిన్సిపల్ ఫోకస్.
ఎఫ్ ఏమవుతుంది? ఫోకల్ లెంత్. ఏ లెన్స్ మిర్రర్ విషయంలో ఇది కాన్కేవ్ మిర్రర్. దిస్ కాన్కేవ్ మిర్రర్. ఓకే స్టూడెంట్స్, ఏం చెప్పాము? ప్రిన్సిపల్ ఫోకస్ ఇస్ ద పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ వేర్ ద రేస్ విల్ మీట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. ఇది కాన్కేవ్గా అయింది స్టూడెంట్స్. దెన్ విల్ సీ ఫర్ ద కాన్వెక్స్. It is outer bulged surface is the reflecting surface. Inner bulged is the silvered one. Okay students? Okay, and pole annappudu meeku telusu, it is the center of the mirror. Here we are locating the principal axis. This principal axis anukundam, ఇది pole. అదే మాదిరిగా ఇప్పుడు ఏం చూద్దాం మనం? ఇన్ఫినిటీ నుంచి లైట్ రేస్ తీసుకుందాం. వన్ రే ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ. అదే మాదిరిగా ఇంకో రే తీసుకుందాం. ఈ రెండు రేస్ ఇలా వచ్చాయి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. దట్ డజంట్ బెండ్ ఇన్ దిస్ వే బికాస్ ద కర్వేచర్ ఇస్ హియర్. ఇలా బెండ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఒక నార్మల్ని లొకేట్ చేద్దాం. We are locating the normal. Generally, students get confused over while locating the center of curvature and as well as the focal length of a concave mirror. ఏమవుతుంది? We are elongating దిస్ నార్మల్. యాక్చువల్లీ నేను ఇలా గీయాలి. గీసిన తర్వాత దీన్ని నేను బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, ఇలా. ఇది ఇన్సిడెంట్ రే. ఏమవుతుంది స్టూడెంట్? ఇలా రే పడ్డ తర్వాత అది రిఫ్లెక్ట్ అవుతుంది. మనకు తెలుసు ఇలా వి షేప్లో వెళ్ళిపోతుంది ఇది. In the same way, it also doing the same job. ఇలా రిఫ్లెక్ట్ అయి వెళ్ళిపోతుంది. ఓకే స్టూడెంట్స్, ఇట్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రే. ఇట్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రే. ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నాము? రిఫ్లెక్టెడ్ రేస్ని బ్యాక్కు ప్రొడ్యూస్ చేస్తున్నాం. దీన్ని కూడా ఇలా ప్రొడ్యూస్ చేస్తే ఈ రెండు ఒక పాయింట్ దగ్గర కలుసుకున్నాయి. దీన్ని ఫోకస్ అన్నాం. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ స్టూడెంట్స్. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ ఇట్ ఈస్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. జాగ్రత్తగా చూడండి. దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కనబడుతుంది, ఫోకస్ కనబడుతుంది. బట్ కర్వేచర్స్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇది అవుటర్ కర్వేచర్ వచ్చినప్పుడు ఇది ఇన్నర్ వచ్చింది. దానివల్ల ఏమైంది? ఇటు ఇది బెండ్ అయిపోయి ఇవి ఈ లోనికి. ఓకే, ఇట్ ఈస్ ద కాన్వెక్స్ మిర్రర్. ద కాన్వెక్స్ మిర్రర్. ఇలా మనం ఫోకల్ లెంత్ని ఇక్కడ ఫోకల్ లెంత్ అన్నప్పుడు ఇది ఇట్ ఈస్ ద ఫోకల్ లెంత్. జనరల్గా ఏమవుతుంది? ఒక కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నప్పుడు దీని ఫోకల్ లెంత్ పాజిటివ్ అవుతుంది, దీని ఫోకల్ లెంత్ నెగిటివ్ అవుతుంది. స్టూడెంట్స్, ఇప్పుడు మనము రిలేషన్ బిట్వీన్ ఆర్ అండ్ ఎఫ్ గురించి నేర్చుకుందాం. హౌ ద టూ ఆర్ రిలేటెడ్. Students, right now we are going to learn about the relation between the radius of curvature and as well as the focal length. Okay students, how they are related we have to find. We took a concave mirror students. It is a concave, you know that. It is the concave mirror. Has inner bulged surface as the reflecting surface. It is reflecting surface students. ఇది కోటెడ్ సర్ఫేస్ అంటున్నాం.
మనం ఏం చేద్దాం, ఇన్ఫినిటీ నుంచి ఒక లైట్ రేని తీసుకుందాం. మనకు తెలుసు ఇన్ఫినిటీ నుంచి వచ్చే లైట్ రేస్ అన్నీ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్ ఉంటాయి. ఓకే, రే ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఇన్ఫినిటీ. మనకు తెలుసు ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎం అనుకుందాం. ఇక్కడి నుంచి ఒక నార్మల్ని గీసుకుందాం మనం. ఈ నార్మల్ ఎలా పాస్ అవుతుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఇలా. ఓకే, వి డ్రాన్ ఎ నార్మల్. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీటా అనుకోండి, ఐ అనుకున్నాం ఇప్పటి వరకు, ఇప్పుడు తీటా అనుకుందాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇలా రిఫ్లెక్ట్ అయిపోయింది ఇది. ఓకే, ఇలా ఏమవుతుంది, లైట్ రే రిఫ్లెక్ట్ అయింది. దీన్ని కొంచెం మేకప్ చేద్దాం. ఎందుకంటే లైట్ ట్రావెల్స్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్స్, మనం వంకర టింకర్గా తీసుకోవద్దు. ఓకే, ఇట్ ఈస్ థీటా. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏమంటున్నాం, దీన్ని ప్రిన్సిపల్ ఫోకస్ అన్నాం. ఇదేమవుతుంది, పోల్ అవుతుంది. ఇది పి అనేది పోల్ ఆఫ్ ది మిర్రర్ అవుతుంది. ఓకే, ఇది తీటా అయినప్పుడు ఇది కూడా తీటానే స్టూడెంట్స్. ఇవి రెండు ఇంటర్నల్ అపోజిట్ యాంగిల్ స్టూడెంట్స్. మనకు తెలుసు సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ అపోజిట్ యాంగిల్స్ మస్ట్ బి ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అనుకుంటే ఇది 2 తీటా. ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, రిలేషన్ బిట్వీన్ ఆర్ అండ్ ఎఫ్ని తెలుసుకుంటున్నాం. టు గెట్ దట్, what I am dropping a normal from M to principal axis. యాక్చువల్లీ మనం ఏం చేస్తున్నామంటే వెరీ థిన్ మిర్రర్స్ తీసుకుంటున్నాం స్టూడెంట్స్. దీస్ ఆర్ వెరీ థిన్ మిర్రర్స్. అంటే ఇక్కడ చాలా కర్వేచర్ చూపెట్టాను, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ప్లెయిన్ ఇది. అప్పుడు ఏమవుతుంది, పి అనేది దాదాపుగా పి డాష్తో కోయిన్సైడ్ అవుతుంది. ద గ్యాప్ బిట్వీన్ ద టూ ఈజ్ వెరీ లెస్. ఇప్పుడు చూడండి, మనకు 2 ట్రయాంగిల్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ మనం CP' తీసుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్ CP', ఇందులో మనం tan θ రాద్దాం స్టూడెంట్స్. స్టూడెంట్స్, tan θ మీకు తెలుసు, tan θ అన్నప్పుడు అపోజిట్ బై అడ్జసెంట్. ఇది అపోజిట్ MP' బై అడ్జసెంట్, ఇది CP'. ఓకే స్టూడెంట్స్, అలానే ఇంకో ట్రయాంగిల్ తీసుకుందాం, FP' ఫ్రమ్ ట్రయాంగిల్ FP', అగైన్ tan θ తీసుకుందాం. మనం tan 2θ క్యాన్ బి రిటర్న్ యాజ్ MP' బై FP'. ఓకేనా స్టూడెంట్స్, we have the two relations here. Tan θ is equal to MP' by CP'. అంటే ఇక్కడ ఏమవుతుంది, కామన్ సైడ్ అనేది ఏమొస్తుంది చూడండి, మనకు MP' వస్తుంది. ఓకే స్టూడెంట్స్, మనకు ఇక్కడ tan θ is equal to ఏమొచ్చింది, MP' బై CP' వచ్చింది. tan 2θ is equal to MP' బై FP'. ఇప్పుడు మనం ఏం చేద్దాం, పారాక్సియల్ ప్రాక్సిమిటీ తీసుకుందాం స్టూడెంట్స్. అంటే ఈ రేస్ అనేవి యాక్సిస్కి దగ్గరలో ఉన్నాయి అనుకుందాం. వీఆర్ టేకింగ్ ద paraxial proximity students. That means the rays are very near to the principal axis. Why we are taking this one is, here in this proximity, theta is very small. Then we can neglect the trigonometric functions. అంటే ఇక్కడ tan theta ఉంది, trigonometric ratio ఉంది, దాన్ని మనం మర్చిపోవచ్చు. ఓకే, ఫర్ para-axial proximity, ఇప్పుడే చెప్పాను మీకు ప్రాక్సిమిటీ, paraxial proximity. ఓకే, tan కెన్ బి నెగ్లెక్టెడ్. అంటే theta రాయవచ్చు మనం. theta ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్, దీన్ని ఫస్ట్ అనండి, దీన్ని మనం సెకండ్ అన్నాం.
ఓకే, ఎంపీ డాష్ బై సిపి డాష్. అదేవిధంగా 2 theta is equal to ఎంపీ డాష్ బై ఎఫ్పి డాష్. దీన్ని ఎంపీ టర్మ్స్లో రాద్దాం స్టూడెంట్స్. ఎంపీ డాష్ క్యాన్ బి రిటన్ యాజ్ theta into cp dash, and also mp dash is equal to 2 theta into fp dash. ఓకే స్టూడెంట్స్, వీటిని ఈక్వేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? theta into cp dash is equal to 2 theta into fp dash. Theta get cancelled. Then we get cp dash is equal to 2 fp dash. ఇప్పుడు ఈ cp dash అంటే ఏంటి? cp dash is nothing but radius of curvature and fp dash is the focal length. Okay, cp dash అంటే ఏం చెప్పాము మనం? radius of curvature, and it is 2 into f. ఇలా మనం radius of curvature is equal to twice to the focal length అని నిరూపించవచ్చు స్టూడెంట్స్. radius of curvature is twice to the focal length. This formula is applicable for both concave and as well as the convex mirror students. Reflection of light at spherical surfaces లో సైన్ కన్వెన్షన్ అనేది చాలా ముఖ్యమైన స్టూడెంట్స్. సైన్ కన్వెన్షన్ తెలియకుండా మనం ప్రాబ్లమ్స్ కానీ డెరివేషన్స్ కానీ చేయలేం. ఓకే స్టూడెంట్స్, అసలు ఈ సైన్ కన్వెన్షన్ అంటే ఏంటి? కన్వెన్షన్ అంటే సింపుల్గా సంప్రదాయం, ఏర్పరచుకున్న ఒక పద్ధతి. యూ కెన్ టేక్ ఎనీ కన్వెన్షన్ బట్ ఇట్ షుడ్ బి యూనివర్సల్. అంటే యూనివర్సల్గా ఒక సైన్ కన్వెన్షన్ని మిర్రర్స్ కోసం అదేవిధంగా లెన్సెస్ కోసం ఉపయోగిస్తారు. అది కాన్కేవ్ మిర్రర్ అయినా కాన్వెక్స్ మిర్రర్ అయినా అదేవిధంగా లెన్స్ అయినా కాన్కేవ్ ఆర్ కాన్వెక్స్ వీ హ్యావ్ టు యూజ్ ద సేమ్ సైన్ కన్వెన్షన్. సైన్ కన్వెన్షన్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్, యూ హ్యావ్ టు టేక్ ద కార్టిసాన్ కోఆర్డినేట్ యాక్సిస్ సిస్టమ్. యు నో దిస్. మ్యాథమెటిక్స్లో మనం బేసికల్గా ఇదే నేర్చుకుంటాం. ఇది ఒరైజిన్ అయినప్పుడు దీన్ని పాజిటివ్ ఎక్స్ యాక్సిస్గా తీసుకుంటాం, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అవుతుంది, ఇది పాజిటివ్ వై యాక్సిస్, ఇది నెగిటివ్ వై యాక్సిస్. యు నో దిస్. ఇప్పుడు మనం ఒకటి ఊహిద్దాం. ఈ వై యాక్సిస్ ఉంది కదా, ఈ వై యాక్సిస్ దగ్గర ఒక కాన్కేవ్ మిర్రర్ని మనం ఊహించుకుందాం. ఇలా ఇట్ ఈజ్ ఏ వెరీ థిన్ కాన్కేవ్ మిర్రర్. ఈ కాన్కేవ్ మిర్రర్ అనేది చాలా థిన్గా ఉంది. ఓకే స్టూడెంట్స్, వెరీ వెరీ థిన్ కాన్కేవ్ మిర్రర్. Okay students, it is the reflecting surface and it is the coated surface. ఇందులో ఫస్ట్ రూల్ అంటే ఏంటి స్టూడెంట్స్? ద ఫస్ట్ రూల్, వీ హ్యావ్ ద రూల్స్ హియర్. ఫస్ట్ రూల్ మనకి ఏం చెప్తుందంటే, పాయింట్ వైజ్ నేను రాస్తాను, తర్వాత ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం. ఆల్ ద లైట్ రేస్, జాగ్రత్తగా చూడండి, ఆల్ ద లైట్ రేస్ మస్ట్ ఇన్సిడెంట్ from left to right. ఇది ఫస్ట్ రూల్ ఆఫ్ ది సైన్ కన్వెన్షన్ స్టూడెంట్స్. ఆల్ ద రేస్ మస్ట్ ఇన్సిడెంట్ ఫ్రమ్ లెఫ్ట్ రైట్. ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అయినప్పుడు రేస్ అనేవి ఇలా ఇన్సిడెంట్ అవ్వాలి. ఆల్ ద రేస్ మస్ట్ ఇన్సిడెంట్ ఫ్రమ్ లెఫ్ట్ రైట్ అంటే ఏమవుతుంది? ఇలా రైట్ రే. ఇది లెఫ్ట్ అన్నప్పుడు ఇది ఎలా వెళ్తుంది? మనకు లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తుంది. ఫస్ట్ రూల్ ఈస్ ఆల్ ద లైట్ రేస్ ఏమన్నా కానివ్వండి, దే మస్ట్ ఇన్సిడెంట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఓకే స్టూడెంట్స్, ఇట్స్ ద ఫస్ట్ రూల్. లెఫ్ట్ నుంచి రైట్కు లైట్ రేస్ పడాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక కాన్కేవ్ మిర్రర్ మనం అనుకుంటే, ఓకే, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టాం. ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ అనేవి హెడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్
ఇలా రావాలి, లెఫ్ట్ టు రైట్ పడాలి, ఇటు నుంచి ఇటు పడకూడదు, ఇటు నుంచి ఇటు. ఇంకో లైట్ రే తీసుకుంటే ఇది ఇలా పడాలి. ఆల్ ద రేస్ మాస్ ఇన్సిడెంట్ ఫ్రమ్ లెఫ్ట్ రైట్. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏం చెప్తుంది మనకు? ద సెకండ్ ఈజ్, ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ఆల్ ద డిస్టాన్సెస్ మస్ట్ బి ఎక్కువైతున్నాయి, మెజర్డ్ ఫ్రమ్ పోల్. మనం ఇంతకుముందే చెప్పాం వాట్ ఈస్ ద పోల్ అని. ఇది పోల్ అనుకుందాం మనం. ఓకే స్టూడెంట్స్, పోల్ అంటే సెటిల్ పార్ట్ ఆఫ్ ది మిర్రర్. డిస్టెన్సెస్ అనేవి ఏవైనా సరే మనం పోల్ నుంచి మెజర్ చేయాలి. ఎలా? ఇప్పుడు చూడండి, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా నేను. ఇది కాన్కేవ్ మిర్రర్ అనుకుందాం. ఓకే, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది పోల్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టాం మనం. ఆబ్జెక్ట్ అంటే వస్తువు. ఆబ్జెక్ట్స్ 2 టైప్స్లో ఉంటాయి మనకు. ఒకటి పాయింట్ సైజ్డ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఒకటి ఎక్స్టెండెడ్. హియర్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్. ఎందుకు? దీనికి మెజరబుల్ డైమెన్షన్స్ ఉన్నాయి. మెజరబుల్ డైమెన్షన్స్ ఉన్న ఏ ఆబ్జెక్ట్ అయినా ఇది ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్. అంటే మనం కొలవదగిన డైమెన్షన్స్ ఉండాలి. ఓకే, దీని డిస్టెన్స్ మెజర్ చేయాలి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని మనం జనరల్గా యూతో మెజర్ చేస్తాం స్టూడెంట్స్. యూ అంటాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే యూ. ఇది ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? మనం పోల్ నుంచి ఇటు మెజర్ చేయాలి. ఇది సెకండ్ రూల్. యూ హ్యావ్ టు మెజర్ ద డిస్టెన్సెస్ ఫ్రమ్ పోల్ టు. ఇది ఫస్ట్, ఇది రేస్కు, ఇన్సిడెంట్ రేట్స్కు. ఇవి ఇట్ ఈస్ ఫర్ ఇన్సిడెంట్ రేస్. ఇది డిస్టెన్సెస్. All the distances must be measured from pole to object. ఇక్కడ pole to object ఇలా మెజర్ చేయాలి. అదే చెప్తున్నాడు, ఆల్ ద డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ పోల్. ఇక్కడి నుంచి ఇటు మెజర్ చేయొద్దు, మనం ఇటు నుంచి ఇటు మెజర్ చేయాలి. చూడండి, ఇలా మెజర్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? వీఆర్ మెజరింగ్ ఇట్స్ వాల్యూ, ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ నెగటివ్. ఇలా. ఓకే స్టూడెంట్స్, అదే డిస్టాన్సెస్ని ఇక్కడ ఉందనుకోండి ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏం తీసుకున్నా నేను? ఇంకో మిర్రర్ తీసుకున్నా, కాన్కేవే. ఓకే, సైన్ కన్వెన్షన్ పాటించడం లేదు. ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్ అనుకోండి. ఇది పోల్ అనుకుంటే ఇలా మెజర్ చేయాలి. అంటే డిస్టెన్సెస్ ఇటన మెజర్ చేయాలి, లేకపోతే ఇలా మెజర్ చేయాలి. కండిషన్ ఏంటి? ద కండిషన్ ఈస్ వీ హ్యావ్ టు మెజర్ ఫ్రమ్ ద పోల్. ఇటు నుంచి ఇటన మెజర్ చేయాలి, ఇటు నుంచి ఇటన మెజర్ చేయాలి. కానీ ఇటు నుంచి ఇటు మెజర్ చేయొద్దు. ఓకే స్టూడెంట్స్, ఆల్ ద డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ పోల్ అన్నాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మూడోది ఇంపార్టెంట్. ద డిస్టెన్సెస్. చూడండి, డిస్టెన్సెస్ measured along incident rays, along the incident rays must be taken as, ఇది జాగ్రత్తగా చూడాలి, taken as positive. ఇక్కడ ఇన్సిడెంట్ రే ఇలా ఉంది, ఇలా ఉంది. నువ్వు ఈ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నావు. అలాంగ్ ద డైరెక్షన్ అంటే ఇలా మెజర్ చేస్తున్నాం. ఈ డిస్టెన్స్ ఏమవుతుంది మనకు? పాజిటివ్ అవుతుంది. ఇలా మెజర్ చేస్తే ఇది నెగిటివ్. ఓకే స్టూడెంట్స్, ఇది ఇన్సిడెంట్ రే డైరెక్షన్లోనే లెఫ్ట్ నుంచి రైట్కు మెజర్ చేస్తే మనం ఆ డిస్టెన్స్ని పాజిటివ్ తీసుకోవాలి. లెఫ్ట్ నుంచి రైట్కు మెజర్ చేస్తే, రైట్ నుంచి లెఫ్ట్కు మెజర్ చేస్తే మనం నెగిటివ్గా తీసుకోవాలి. అంటే దీనికి రివర్స్ రాయాలి. ఫోర్త్ రూల్, distances measured opposite to rays అంటే ఇన్సిడెంట్ రేస్ ఆర్ నెగిటివ్.
ఓకేనా స్టూడెంట్స్? ఇలా మెజర్ చేస్తే ఈ డైరెక్షన్లో మెజర్ చేస్తే పాజిటివ్, ఇలా మెజర్ చేస్తే నెగిటివ్. నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఒక రూల్ ఉంది. ఇదేం చెప్తుంది మనకు? డిస్టాన్సెస్ మెజర్డ్ up the principal plane are positive, down, నెగిటివ్. అంటే ఏంటి? ఇది చూడండి, ఇదే డయాగ్రామ్ తీసుకుంటున్నాను నేను. ఇది సేమ్ కాన్కేవ్ మిర్రర్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇట్స్ పోల్. ఇలా మెజర్ చేస్తే పాజిటివ్, ఇలా మెజర్ చేస్తే నెగిటివ్. సేమ్ కార్టిసాన్ కోఆర్డినేట్ సిస్టమ్ స్టూడెంట్. కిందికి అయితే నెగిటివ్, పైకి అయితే పాజిటివ్. ఇలా మెజర్ చేస్తే ఇది నెగిటివ్, ఇలా మెజర్ చేస్తే పాజిటివ్. ఓకే స్టూడెంట్స్, ఈ 4 రూల్స్ మనం పాటించాలి. అప్ ద ప్రిన్సిపల్ ప్లేన్ పాజిటివ్, డౌన్ ద ప్రిన్సిపల్ నెగిటివ్. రేస్ ఏమవ్వాలి? ఆల్ ద రేస్ మాస్ ఇన్సిడెంట్ ఫ్రమ్ లెఫ్ట్ రైట్. డిస్టాన్సెస్ మాస్ మెజర్డ్ ఫ్రమ్ పోల్ అని చెప్పాం. అలాంగ్ ద ఇన్సిడెంట్ రేస్ పాజిటివ్, అపోజిట్ టు ద ఇన్సిడెంట్ రేస్ నెగిటివ్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు చిన్న డయాగ్రామ్తో ఇవన్నీ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇదే కాన్కేవ్ మిర్రర్. ఓకే స్టూడెంట్స్, ఇది ఒక కాన్కేవ్ మిర్రర్గా తీసుకున్నాం. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అయింది. ఓకే, ఎక్కడి నుంచో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టాం. పెడితే ఒక రే ఇలా వెళ్ళింది. ఈ డిస్టెన్స్, ఓకే, ఇలా రే అనేది ఇన్సిడెంట్ అయింది చూడండి. ఆ తర్వాత రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వచ్చింది. ఓకే స్టూడెంట్స్, ఇది ఫోకస్ నుంచి ఇలా ముందుకు వెళ్ళిపోయింది అనుకుందాం. ఓకే, ఇంకో రే ఇలా వెళ్ళింది. ఇలా ఈ రెండు కలిసి ఒక ఇమేజ్ని ఫామ్ చేసినాయి అనుకుందాం. ఈ డిస్టెన్స్ ఇట్ ఈస్ పాజిటివ్. ఈ డిస్టెన్స్ ఇట్లా మెజర్ చేస్తే ఇది నెగిటివ్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఇది ఆబ్జెక్ట్ కదా. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని యూ అన్నాం. ఏమవుతుంది? ఇది నెగిటివ్. ఇటు నుంచి పోల్ నుంచి మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇది నెగిటివ్. ఇది ఇమేజ్ కూడా ఇలానే ఫామ్ అయింది. ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. దీని ఇమేజ్ ఇది కూడా ఇలానే మెజర్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, ఇది వి అనుకున్నాం. ఇటు ఏది మెజర్ చేసినా, పోల్ నుంచి ఇటు ఏది మెజర్ చేసినా నెగిటివ్. పోల్ నుంచి ఇటు ఏది మెజర్ చేసినా పాజిటివ్. పైకి మెజర్ చేస్తే పాజిటివ్, డౌన్కు మెజర్ చేస్తే నెగిటివ్. It is a sign convention in mirror students. The same convention is used in lenses also. ఓకే స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనం రూల్స్ ఫర్ డ్రాయింగ్ ఇమేజెస్ చూద్దాం. అంటే ఇమేజెస్ని ఎలా డ్రా చేస్తాం. అవి కాన్కేవ్ మిర్రర్ అయినా కాన్వెక్స్ మిర్రర్ అయినా మనం కొన్ని రూల్స్ ఫాలో చేయాలి ఇమేజ్ డ్రా చేయాలంటే. ఈ రూల్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం. లెట్స్ టేక్ ఇట్ ఈజ్ ఇది సిల్వర్ సర్ఫేస్ అని తెలుసు మీకు. మనకు రైట్ సైడ్లో ఉంది. ఓకే, లెఫ్ట్ సైడ్లో ఏమవుతుంది? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ వస్తుంది. దీనికి ఏం చేస్తున్నాం మనం? ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ ఇలా తీసుకున్నాం. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ఇప్పుడు ఏమనుకుందాం? రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ అనుకుందాం. రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ. మీకు విషయం తెలుసు, రేస్ అనేవి ఇన్ఫినిటీ నుంచి వస్తున్నాయి అంటే ఆబ్జెక్ట్ అనేది చాలా దూరంలో ఉంది. అలాంటి రేస్ ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి మనం ప్యారలల్గా తీసుకోవాలి. ఇది ఫస్ట్ రూల్ చూస్తున్నాం మనం. ఇలా రే వచ్చేసింది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఏమవుతుంది? ఇట్ హ్యాస్ టు పాస్ త్రూ ద ఫోకస్. ఇట్ హ్యాస్ టు పాస్ త్రూ ద ఫోకస్. ఇది కాన్కేవ్ మిర్రర్ కదా. కాన్కేవ్ మిర్రర్ విషయంలో ఏం చేస్తున్నాం మనం? ఏ రే అయినా
ఇన్ఫినిటీ నుంచి వచ్చినప్పుడు ఏమవుతుంది, రిఫ్లెక్షన్ తర్వాత అది ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి. ఇది ఫస్ట్ రూల్ ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్. సిమిలర్లీ ఇప్పుడు మనం కాన్వెక్స్ తీసుకుందాం. చూడండి, ఇది కాన్వెక్స్ మిర్రర్ అనుకుంటే సేమ్, ఇది సిల్వర్ సర్ఫేస్, ఈ రెండవది ఏమవుతుంది మనకు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది. ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నాం మనం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ కూడా రేని మనం ఇన్ఫినిటీ నుంచి వస్తుంది అనుకుంటున్నాం. అంటే లార్జర్ డిస్టెన్స్ ఇలా రే వస్తుంది. ఇది దీని మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఈ కర్వేచర్ ఇటు ఉంది అంటే ఇలా వెళ్ళిపోతుంది. దీన్ని మనం రిఫ్లెక్టెడ్ రే అనుకుంటే, ఈ రేని వెనుక ప్రొడ్యూస్ చేస్తే ప్రిన్సిపల్ యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇది దీని ఫోకస్. అంటే ఏమవుతుంది చూడండి, ఇక్కడ కూడా రే ఫస్ట్ కాన్కేవ్ తీసుకుంటే ఏమైంది, ఇక్కడ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఫోకస్ నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా ఇన్ఫినైట్ డిస్టెన్స్ నుంచి వస్తున్న రే ఫోకస్ నుంచి వెళ్తున్నట్టు అనిపించింది. ఇది ఫస్ట్ రూల్ ఫర్ ద కాన్వెక్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీల్ టేక్ ద సెకండ్ రూల్. సెకండ్ రూల్లో ఏం చేస్తున్నామంటే, ఈసారి సేమ్ కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం మనం. దెన్ ప్రిన్సిపల్ యాక్సిస్ని గీద్దాం. ఓకే స్టూడెంట్స్, ఈసారి రే అనేది ఫోకస్ నుంచి వస్తుంది అనుకుందాం. చూడండి, ఎక్కడో డిస్టెంట్ ఆబ్జెక్ట్లో ఉన్న రే ఇలా వస్తుంది. ఇది ఫోకస్ నుంచి పాస్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇట్ గోస్ ఆన్, ఇలా వెళ్ళి రిఫ్లెక్ట్ అయ్యి ఇలా ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్ళిపోతుంది. ఓకే, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇది ప్యారలల్గా ప్రిన్సిపల్ యాక్సిస్ ద్వారా వెళ్ళిపోతుంది. ఇది సెకండ్ రూల్ చూస్తున్నాం మనం. ఇది బి, సేమ్ ఇట్ ఈజ్ ఏ, ఇది బి. ఓకే స్టూడెంట్స్, అలానే ఇప్పుడు మనం కాన్వెక్స్ చూద్దాం. మిర్రర్ కదా, ఓకే. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాము, ఒక రే వస్తుంది స్టూడెంట్స్ ఇలా. ఓకే, ఇది ఎక్కడి నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది మనకు, ఆల్రెడీ ఇక్కడ చేసాం మనం. ఇక్కడ ఫోకస్ నుంచి వస్తున్నట్టు మనకు, అంటే మీట్ అవుతున్నట్టు కనబడుతుంది. ఇలా పడ్డ తర్వాత రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది. ఈ జనరల్ చూడండి, ఈ రెండు కూడా మనకు వి షేప్లో కనబడుతున్నాయి. ఇది బి కేస్. అలానే ఇప్పుడు థర్డ్ కేస్ చూద్దాం. సి కేస్లో కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం. ప్రిన్సిపల్ యాక్సిస్. ఈసారి మనం రే అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్తున్నట్టు చూద్దాం. ఇలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వచ్చే రే ఎటువంటి డీవియేషన్ లేకుండా పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీద పడ్డ తర్వాత సేమ్ డైరెక్షన్ వెళ్ళిపోతుంది. ఇదేమైంది మనకు, కాన్కేవ్. అదే ఇప్పుడు సి కేస్లో కాన్వెక్స్ చూద్దాం ఏమవుతుందో. కాన్వెక్స్ కదా, ఇది మనం
ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నాం. ఏమవుతుంది, రే అనేది డిస్టెంట్ ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది అనుకుందాం. ఇలా ఇది సి, ఎటువంటి డీవియేషన్ లేకుండా వెళ్ళిపోతుంది.